Hey guys, this is Varsha and welcome back to my channel Varshu Telugu Vlogs. ఈ రోజు ఒక మంచి సిరీస్తో నేను ముందుకు వచ్చేసాను, ట్రావెల్ వీడియోస్ అనమాట. సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, మేము అరకు వెళ్ళాము, అక్కడ 3 days స్పెండ్ చేసి వచ్చాము. వచ్చిన తర్వాత కూడా మా సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటి అనేది ప్రతిదీ తెలుసు. 1 minute. సో ఈ వీడియోలో ఏమంటే ఈ వీడియో రాగానే ఉంటుంది గాయస్, ప్లీజ్ డోంట్ మైండ్, ప్లీజ్. సో నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్లీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క వీడియోనే కాదు, నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్ ఏమంటే, అరకు నుంచి వచ్చిన తర్వాత నాకు హెల్త్ కొంచెం బాగాలేదని చెప్పాను కదా. హెల్త్ అస్సలు బాగాలేదు నాకు. నిన్నటి నుంచి సెట్ అయింది. అరకు నుంచి ఇక్కడికి మేము సండే వచ్చాము. టుడే ఇస్ ఫ్రైడే. సో ఈ ఫ్రైడే వరకు కూడా కొంచెం నీరసంగానే ఉంది. బట్ టుడే ఐఎమ్ టోటల్లీ ఆల్ రైట్. లైట్గా కోల్డ్ ఉంది, బీభత్సంగా కాఫ్ ఉంది. వీడియో చేసుకుంటున్నావా? మరి ఎందుకు అలా మాట్లాడుతున్నా? హాయ్ అండి, నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షు తెలుగు వ్లాగ్స్. సో ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందండి. ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో, ట్రావెల్ చేస్తున్నారో, నాట్ ఓన్లీ అరకు కనే కాదు, ఇంకేమైనా అరకు కాకుండా ఇంకేమైనా అదర్ ప్లాన్స్, మీకు ఏమైనా అదర్ ట్రిప్స్ ఏమైనా ఉంటే కనుక దిస్ వీడియో ఇస్ ఫర్ యూ అండ్ డెఫినెట్లీ మీకు ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో నాకెందుకు వీడియో చేయాలనిపించింది అంటే, మేము ట్రిప్పులకి వాటికి వెళ్ళినప్పుడు కొన్ని మర్చిపోతూ ఉంటాం ఫ్రెండ్స్. సో వాటన్నిటి బేస్ మీద ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మేము సఫర్ అయ్యే కొన్ని సిచ్యువేషన్స్, మేము మర్చిపోయిన కొన్ని థింగ్స్, అరే ఇది ఉంటే బాగుండేది, ఇట్లా చేసుకుని ఉంటే బాగుండేది, ఇట్లా ప్రిపేర్ చేసుకుని ఉంటే బాగుండేది అన్న సిచ్యువేషన్స్ మాకు చాలానే జరిగినాయి. నాట్ ఓన్లీ దిస్ ట్రిప్, మేము చాలా ఊర్లు వెళ్ళాం కదా. సో అన్ని ఊర్లలో కూడా మేము ఏదొక్కటి సంహవ్ మిస్ అవుతూనే ఉంటాము. సో మాలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అస్తమాను ట్రావెల్కి ఇంట్రెస్ట్ చూపించాలనుకుంటారు నాకులాగా, సో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. వీడియో వచ్చేసి ఇప్పుడు అరకుకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి మాత్రమే కాదండి, మనాలి వెళ్తారు కదా వాళ్ళకి, కాశ్మీర్ అండ్ కేరళ, సంహవ్ కొన్ని ప్లేసెస్ అంటే వ్యూ పాయింట్స్ చూడాలి అండ్ పీస్ కోసం, నేచర్ని చూడడానికి వెళ్తున్నాము అనే వాళ్ళకి దిస్ వీడియో ఇస్ ఫర్ యూ గైస్ అండ్ డెఫినెట్లీ యూజ్ అవుతుంది. కొన్ని చెక్ లిస్ట్ అండ్ ప్రికాషన్స్, సేఫ్టీ అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ స్కిప్ వీడియోని టిల్ ది ఎండ్ చూసాను. ప్రికాషన్స్ ఫర్ అరకు ఆర్ ఎనీ అదర్ ట్రావెల్ ప్లేసెస్ కోసం ఈ వీడియో అనమాట. సో దానికోసం ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది, ఎక్కడికైనా మనం ఏమైనా ట్రావెల్ ప్లేసెస్కి వెళ్తున్నామంటే వెదర్. సో వెదర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెదర్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వెదర్ని మీరు ముందుగా చెక్ చేసుకుంటే ఆ టైంకి ఎట్లా ఉంది ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వెదర్. సో వెదర్ మీరు ఏ ప్లేసెస్కి వెళ్ళండి, ఎనీ సిచ్యువేషన్ ప్లేసెస్కి వెళ్ళండి, వెదర్ అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పలానా డేట్కి పలానా టైంకి వెదర్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చెక్ చేసుకోవడం మన చెక్ లిస్ట్లో ఒకటి. సెకండ్ థింగ్, క్లోతింగ్. సో క్లోతింగ్ ఎందుకు చెప్తున్నానంటే, ఎగ్జాంపుల్ అరకు, కులు మనాలి, డార్జిలింగ్, సో ఇటువంటి కూలెస్ట్ ప్లేసెస్, కొంచెం చిల్డ్గా ఉన్న ప్లేసెస్ కోసం మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి క్లోతింగ్ కోసం మాట్లాడుతున్నాను. క్లోతింగ్ ఎట్లా ఉండాలంటే, లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అరకు వెళ్ళాను కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ దానికోసం నేను చెప్తా. మేము వెదర్ అయితే చెక్ చేసుకున్నాం అరకు వెళ్తున్నప్పుడు. అంటే ఏమైనా వర్షం, అప్పటి వరకు మొన్నటి వరకు వర్షాలన్నీ పడుతూనే ఉన్నాయి కదా. సో వర్షాలు ఏమైనా పడతాయా ఏంటి అనేది మేము చెక్ చేసుకున్నాము. సో అప్పుడు టెంపరేచర్ ఏమంటే 12 degrees 13 degrees అట్లా చూపించింది అనమాట మేము చెక్ చేసుకున్నప్పుడు. ఆ టైంకి, ఆ డేట్న ఆ టైంకి. బట్ మేము వెళ్ళిన రోజు కంప్లీట్ వెదర్ చేంజ్ అయింది సడన్గా అనమాట. లిటరల్లీ 6 degrees ఉంది. November 14th ఇక్కడ టైం, డేట్ అన్నీ మెన్షన్ చేస్తారు స్క్రీన్ మీద, చూసేయచ్చు. November 14th నాకు తెలిసి 7:30 to ఇంకా అప్ టు మార్నింగ్ వరకు 6 degrees ఉంది మేము వెళ్ళిన రోజు. అంటే మేము చెక్ చేసుకున్నప్పటికీ 12 degrees 13 degrees ఉంది. బట్ మేము వెళ్ళిన తర్వాత 6 degreesకి వచ్చింది అనమాట వెదర్. సో అట్లా టెంపరేచర్ వెదర్ అనేది సడన్ చేంజెస్ ఉంటుంది కాబట్టి క్లోతింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఆ వెదర్
బేస్ మీద చూస్ చేసుకొని వెళ్ళామంటే, అంటే లైక్ 13 degrees ఉంది కదా, నార్మల్ క్లోత్స్ పెట్టేసుకోవచ్చు, మనం క్యారీ చేయగలం, మనం ఆ చలిని తట్టుకోగలం అని అనుకుంటే, అక్కడికి వెళ్ళినప్పటికీ 5 degrees లేదంటే ఒక్కొక్కసారి -degreesలోకి వెళ్ళిపోయింది అనుకోండి, చాలా కష్టం అయిపోద్ది. సో ఎగ్జాంపుల్ మా తమ్ముడే అనమాట. సో మా తమ్ముడు చలిని అస్సలు తట్టుకోలేడు, అంత చలి ఏమీ లేదులే అన్న బేస్ మీద వాడు స్వెటర్ కూడా తెచ్చుకోలేదు లిటరల్లీ. అసలు వాడికి అక్కడే కోల్డ్, కాఫ్, ఫీవర్ అన్నీ అక్కడే వచ్చేసినాయి వాడికి. మాకు ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫెక్ట్ చూపించింది, కానీ వాడికైతే అక్కడికే ఎఫెక్ట్ అయిపోయింది. సో అట్లా అనమాట. కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడంలో తప్పు లేదు. సో క్లోతింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అరకు లాంటి ప్లేసెస్ చెప్తున్నాను కాబట్టి, సో లైట్ జాకెట్ ఒకటి ఆర్ హుడీ ఒకటి, సో అట్లా కొంచెం మనం ఈజీ టు క్యారీ కంఫర్టబుల్ ఉన్న డ్రెస్సెస్ చూస్ చేసుకోవాలి. సో స్వెటర్స్, ఇట్లా జాకెట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట అటువంటి ప్లేసెస్కి వెళ్తున్నాము అయినా. క్లోతింగ్లోనే ఈ షూస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి చెప్తున్నా. సో ట్రెక్కింగ్ ప్లేసెస్కి, వాటర్ ఫాల్స్కి వెళ్తున్న ప్లేసెస్కి, మన ఏమైనా వ్యూ పాయింట్స్ చూడవలసిన ప్లేసెస్కి మ్యాండేటరీ షూస్, దట్ కంఫర్టబుల్ షూస్ అనమాట. అంటే స్లిప్ అవ్వకుండా ఉండడానికి షూ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది శాండల్స్ వేసుకుంటారు, స్లిప్పర్స్ అటువంటివి. చాలామంది షూయే వేసుకుంటారు, బట్ కొంతమంది అది చెప్తున్నాను కదా ఏం కాదు అని చెప్పి కొంచెం నెగ్లిజెన్సీ ఎక్కువైపోయి అట్లా చేస్తారు. సో అటువంటి వాటిని, ఎందుకంటే నేను కూడా చాలా మందిని చూశాను, సో అట్లా చూసే చెప్తున్నాను అనమాట. సో ఇట్లాంటి వాటర్ ఫాల్స్కి, వ్యూ పాయింట్స్ చూడాలన్నప్పుడు ట్రెక్కింగ్ చెయ్యాలి కంపల్సరీ. బికాస్ వాటర్ ఫాల్ అంటే మనకి దగ్గరగా ఉండదు, వెళ్ళి దిగేసి ఆడేసి వచ్చేసేలా ఉండదు. డెఫినెట్లీ మనం నడాలి, ఎంతో కొంతైనా నడాలి కదా. మనం దగ్గరలో దిగుతామో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. సో దానికి కంఫర్టబుల్ షూయే అనమాట. సో స్లిప్ అవ్వకుండా ఉంటుంది. వాటర్ ఫాల్స్లో కూడా మనం ఒకవేళ తడుద్దాం అనుకున్నా కూడా షూ ఇస్ ద బెస్ట్. అండ్ వ్యూ పాయింట్స్కి కూడా అంతే. వ్యూ పాయింట్స్కి కూడా మనం దిగి వెంటనే వెళ్ళిపోవడానికి అవ్వదు. వ్యూ పాయింట్స్ అంటే మనకి హిల్ ఎక్కాలి, కొండ పైకి వెళ్ళిపోవాలి కాబట్టి డెఫినెట్లీ షూ ఇస్ ద వెరీ కంఫర్టబుల్. అది ఎవరు అవ్వండి, చుడిదార్ మీదకి, జీన్స్ మీదకి, ఏ డ్రెస్సెస్ మీదకైనా మీరు షూ వేసుకోవచ్చు. బికాస్ కంఫర్టబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన కంఫర్ట్ చూసుకోవాలి, సేఫ్టీ చూసుకోవాలి. ఈ డ్రెస్ మీద ఇది సెట్ అవ్వదు కదా అని పక్కన పెట్టేస్తే మనకి రిస్క్. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ అండ్ ఆల్సో సేఫ్టీ. హెల్త్, సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో హెల్త్ కోసం మనకి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ మనం బేసిక్ మెడిసిన్ క్యారీ చేయాలి. బేసిక్ మెడిసిన్ మీద కోల్డ్, కాఫ్, ఫీవర్. అండ్ ఆల్సో మనం అరకు, ఫర్ ఎగ్జాంపుల్గా నేను అరకు ప్లేస్ చెప్తున్నాను, అంటే కొండ మీదకి వెళ్ళే ప్లేసెస్ అంటే కంపల్సరీ ఘాట్ రోడ్ అయితే అయ్యి ఉంటుంది. సో ఘాట్ రోడ్లో ఏమంటే మనకి వామిటింగ్ సిక్నెస్ అనేది ఉండకూడదు డెఫినెట్లీ. సో ఆ సిక్నెస్ ఉంటే మనం ట్రావెలింగ్ అనేది అస్సలు చేయలేం అనమాట. చాలా ఇంపార్టెంట్. కోల్డ్, కాఫ్, ఫీవర్ అండ్ అలాగే వామిటింగ్ సిక్నెస్ అంటే ఘాట్ రోడ్ ఎక్కినప్పుడు, కార్లో స్మెల్ పడలేనప్పుడు, సో అటువంటి సిక్నెస్ పోవాలి, అటువంటి ఫీల్ పోవాలి అన్నప్పుడు దానికంటూ కొన్ని మెడిసిన్స్ ఏవో ఉంటాయి, అది క్యారీ చేయాలి. లేదు మెడిసిన్ వేసుకోకూడదు అని అనుకుంటే క్యారీ క్యాండీస్ ఉంటాయి కదా, అప్పుడప్పుడు క్యాండీస్, పుల్లగా తీగా ఉండే క్యాండీస్ క్యారీ చేయండి. అసలు మీకు అలా హాయిగా ప్రయాణం చేసేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి వాటర్. సో వాటర్ కూడా క్లీన్ వాటర్ తాగాలంటే చాలామంది క్యారీ చేస్తారు. ఇప్పుడు మా వరకు చెప్పాలంటే మేము 10 liters వాటర్ బాటిల్ క్యారీ చేసాం కార్లోనే కాబట్టి. బట్ కొంతమందికి అట్లా అవ్వదు కాబట్టి వాటర్ అనేది ఘాట్ రోడ్ ఎక్కక ముందే బయట కొనేసుకోవడమో లేదంటే ఘాట్ రోడ్ పైన కొనుక్కోవడమో ఉంటాయి. అరకు లాంటి ప్లేసెస్లో అయితే డెఫినెట్లీ వాటర్ ప్లాంట్ అనేది ఉంటుంది, వాటర్ సప్లై ఉంటుంది. సో మేమైతే 10 liters వాటర్ బాటిల్ పెట్టుకున్నాము. అండ్ ఆ ఒక్క రోజుకే మేము 10 liters కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ డే మళ్ళీ అక్కడ దగ్గరలో ఎక్కడో ఉంది మొత్తానికి ఎత్తుక్కొని వెళ్ళి మళ్ళీ అగైన్ వాటర్ ఫిల్అప్ చేసుకొని వచ్చామన్నమాట. సో అట్లా కొంచెం 5 liters వాటర్ బాటిల్, 10 liters వాటర్ బాటిల్ క్యారీ చేసుకుంటే బెస్ట్. దట్టు ఒకవేళ అది మీరు అయిపోయినాక ఫిల్ చేసుకోవాలి అన్నప్పుడు అటువంటి ఒక సప్లై షాప్స్ ఉంటాయి కదా, వాటర్ ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం చాలా బెస్ట్. అంటే కొంతమంది కుర్రోళ్ళు ఏం చేస్తారంటే కొండకి వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్, కొండ మీద నుంచి వచ్చే వాటర్ తాగేస్తుంటారు, దాన్ని రా వాటర్ అంటారు. ఆ రా వాటర్లో ఏమంటే మనం చెప్పలేం కదా, అది కొండ మీద నుంచి వస్తుంటుంది. సో మనం తడవడానికి అయితే ఓకే, కానీ మనం ఎంజాయ్ చేయడానికి ఓకే, కానీ అది మన బాడీలోకి వెళ్తుంది అని అంటే కొంచెం ఆలోచించుకోవాలి. సో దట్స్ నాట్ ఎ క్లీన్ వాటర్ యాక్చువల్లీ, బికాస్ అది కొండ మీద నుంచి వస్తుంది.
ఇంకా అడవి అదంతా కొండ అంటే అదంతా అడవి అంటే బోలన్నీ జంతువులు మంకీస్ ఉంటాయి. ప్రతి హిల్ దగ్గర మంకీస్ మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయి. సో ఆలోచించుకోవాలి. సో అటువంటి వాటర్ అనేది మనం తాగకపోవడం చాలా బెస్ట్ అనమాట నన్ను అడిగితే. నెక్స్ట్ వచ్చేసి మనం వ్యూ పాయింట్స్కి వెళ్తాము ఆబ్వియస్లీ. సో వ్యూ పాయింట్స్కి వెళ్తున్నప్పుడు కొంచెం ఎంజాయ్మెంట్ కోసం అంటే పిక్చర్స్ బాగా వస్తాయి, వీడియోస్ బాగా వస్తాయి. మా సిస్టర్ లాంటి వాళ్ళు ఉంటారు, పిక్చర్స్ బాగా వస్తాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన ఎడ్జ్లో నించుందాం, ఏం కాదు వెళ్ళి నించుందాము, వస్తాయి ఫొటోస్ మంచిగా వస్తాయి అని కొంచెం ఆ థాట్లో ఉండి మీరు వెళ్తే షూ వేసుకుంటారు బట్ స్లిప్ అవ్వదు. ఇన్ కేస్ ఏమైనా అయితే డెఫినెట్లీ ఇంకా అది చెప్పలేము కూడా. సో మన ఎంజాయ్మెంట్కి పోయి మనం మనిషిని పోగొట్టుకోవడం అనేది అన్నెసెసరీ థింగ్. సో అటువంటివి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. స్లిప్ అవ్వదు, షూ స్లిప్ అవ్వదు. బట్ కొన్ని షూస్ ఉంటాయి కదా స్లిప్ అయ్యే షూస్, మనకి తెలీదు. అమ్మేవాడు ఎలాగైనా చెప్తాడు, బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. మొబైల్ నెట్వర్క్, సో మనం ఏదైనా పైకి వెళ్తున్నాము ఆర్ ఏదైనా ప్లేసెస్కి వెళ్తున్నాం అన్నప్పుడు కొంచెం నెట్వర్క్ అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది, ఫోన్స్ పనిచేయవు. కాబట్టి దానికంటూ సెపరేట్ ఆప్షన్ ఏమైనా చూస్ చేసుకోవాలి. ఆర్ లేదంటే ఏమైనా ఇంపార్టెంట్ నెంబర్స్ ఏమైనా నోట్ చేసుకొని పెట్టుకోవడం, వాటిని క్యారీ చేసుకోవడం. మెయిన్లీ ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్తున్నా కానీ ఆర్ ఫ్రెండ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉండి వెళ్తున్నా ఆర్ కపుల్స్ వెళ్తున్నా నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఓన్లీ గర్ల్స్ వెళ్తున్నప్పుడు లేదంటే ఓన్లీ బాయ్స్ వెళ్తున్నప్పుడు మనం ఇవన్నీ మెయిన్ చెక్ లిస్ట్ అనమాట, మనం చూస్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్. అది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. హెల్త్కి సేఫ్టీకి సంబంధించిన పాయింట్స్ అయితే సో నేనైతే ఇవి చెప్పగలిగాను. బికాజ్ కొన్ని దగ్గర నుండి చూస్తాం, బికాజ్ కొన్ని దగ్గర నుండి చూసాము అండ్ కొన్ని ఫేస్ చేసాము. ఈ ట్రిప్ అనే కాదు, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక దానికి వెళ్తాము. సో అన్నిటిలో బేస్ మీద నేను దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇటువంటి వీడియో, ఇదే ఫస్ట్ టైం ఇటువంటి వీడియో చేయడం. ఇట్లా ఒక చెక్ లిస్ట్ మనం ఇట్లాంటి ఒక చెక్ లిస్ట్ మనం ఫాలో అవ్వాలి, మనం ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ఇదే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. బికాస్ నాకు ఎందుకో చేయాలనిపించింది. ఈ ట్రిప్లో కూడా మేము కొన్ని ఫేస్ చేసాము. సో ఒకసారి చేద్దాము అంటే చాలామందికి యూజ్ అవుతుంది. బికాజ్ ఇప్పుడు ట్రావెలింగ్ సీజన్ కాబట్టి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. కుర్రోళ్ళు బ్యాచ్ కావచ్చు, గర్ల్స్ బ్యాచ్ కావచ్చు, ఆర్ ఫ్యామిలీ బ్యాచ్ కావచ్చు, కపుల్స్ బ్యాచ్ కావచ్చు, ఎవరికైనా యూజ్ అవుతుంది. డెఫినెట్లీ చెక్ లిస్ట్ మస్ట్ ఇంపార్టెంట్. మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్లో ఫుడ్ అసలు వెరీ ఇంపార్టెంట్ అండి. బికాస్ నాకు మొన్నే అరకు నుంచి వచ్చిన తర్వాత ఫుడ్ ఆ రోజు నైట్ నేను చికెన్ తిన్నాను, బ్యాంబూ చికెన్. సో అరకు వెళ్తే ఆబ్వియస్లీ అక్కడ ఫేమస్ అయిన ఫుడే తింటాం కదా మనం. సో బ్యాంబూ చికెన్ తిన్నాం. ఉన్న 3 days ఫుల్ చికెన్ తిని లాస్ట్లో డే లాస్ట్ అనమాట. సో డే లాస్ట్ అప్పుడు చికెన్ ఏదో తడిసి కొట్టింది నాకు. అసలు ఫుల్ ఎలర్జీ అనమాట, ఎలర్జీ కింద వచ్చింది లెగ్స్ అయితే. నాకు బాడీకి ఏం కాలే, లెగ్స్కి ఇక్కడ నీస్ దగ్గర నుంచి కింద వరకు కొంచెం ర్యాషెస్ టైప్లో వచ్చింది అనమాట. ర్యాషెస్ టైప్లో కొంచెం బాడీ హీట్ ఏమో అనుకుంటే, బాడీ హీట్ నాకు ఎప్పుడు ఉన్నదే, బట్ ఏమైనా ఫుడ్ తేడా చేసి ఉంటుందేమో అని మేము అనుకున్నాం. ఫుడ్ ప్రికాషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ మీరు ఏమైనా తినాలి అని అనుకుంటే క్లీన్ రెస్టారెంట్స్ ఉంటాయి. మీరు వెళ్తున్న ప్లేసెస్లో ఒక్క రెస్టారెంట్ అయినా క్లీన్ రెస్టారెంట్స్, కొంచెం ఫేమస్ అయిన రెస్టారెంట్స్ ఉంటే అందులోకి వెళ్ళే తినడం అనేది బెస్ట్. సెకండ్ థింగ్, రోడ్ సైడ్ ఫుడ్ అంటే ఎక్కువ స్పైసీ ఫుడ్ జర్నీస్ టైంలో తింటూ ఉంటే కొంచెం మోషన్స్ టైంలో సిక్ అయిపోతాం అనమాట. సో జర్నీ టైంలో ఇట్లాంటి స్పైసీ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయాలి. అంటే మీరు ఒకవేళ అక్కడ ఉండి రిసార్ట్ తీసుకొని కొన్ని డేస్ ఉన్నట్టుగా అయితే డెఫినెట్లీ మీరు చేయొచ్చు. బట్ ట్రావెలింగ్ టైంలో స్పైసీ ఫుడ్ని కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్ అనమాట. కొంచెం ఈజీ టు ఫాలో చెక్ లిస్ట్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ. ఫస్ట్ థింగ్ ఈజ్ ఐడి ప్రూఫ్, అంటే ఆధార్ కార్డ్, అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్ వాలెట్లో సమ్ క్యాష్, ఐడి ప్రూఫ్, సమ్ ఇంపార్టెంట్ కార్డ్స్ ఉంటాయి కదా అవి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పవర్ బ్యాంక్. సో పవర్ బ్యాంక్ ఈజ్ మ్యాండేటరీ డెఫినెట్లీ. పవర్ బ్యాంక్ తర్వాత చార్జర్ కేబుల్స్, ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నా పవర్ బ్యాంక్. ట్రావెలింగ్ ఎక్కువగా చేసే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ పవర్ బ్యాంక్ అనేది
పర్చేస్ చేసుకోవడం బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి సన్ గ్లాసెస్. సో సన్ గ్లాసెస్ మనం ట్రెక్కింగ్ చేసినప్పుడు ఆర్ ట్రావెలింగ్కి మనం మస్ట్ నీడ్ సన్ గ్లాసెస్ నాకైతే మరి, బట్ మీకు కావాలంటే రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ వాటర్ బాటిల్. మినిమం ఒక బేసిక్ వాటర్ బాటిల్ అయినా ఉండాలి. నెక్స్ట్ థింగ్ స్నాక్స్. కొన్ని స్నాక్స్ అంటే తినడానికి జర్నీ టైంలో ఆర్ ట్రెక్కింగ్ టైంలో సమ్ స్నాక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఇస్ క్యాప్ ఆర్ స్కార్ఫ్ ఏదైనా అదొకటి క్యారీ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక జాకెట్ లాంటిది ఆర్ ఏమైనా ఒక స్వెటర్ లాంటిది, జాకెట్ లాంటిది, సో అట్లాంటివి. నెక్స్ట్ థింగ్ ఇస్ వెరీ కంఫర్టబుల్ షూస్. స్లిప్ డెఫినెట్లీ. సో మనం ఇట్లా ట్రావెలింగ్ చేస్తున్నామంటే మన చెప్పులతో పని అవ్వదు. డెఫినెట్లీ షూస్ ఆర్ వెరీ కంఫర్టబుల్. సో షూ అనేది మ్యాండేటరీ అనమాట. ఇట్లాంటి ఏమైనా ట్రావెలింగ్ ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు రెండు క్యారీ చేయడం బెస్టే. నెక్స్ట్ పర్సనల్ కేర్ అంటే మన ఐటమ్స్ గర్ల్స్ నీడ్ ఆర్ బాయ్స్ నీడ్ ఎవరైనా చేయొచ్చు. ఫస్ట్ థింగ్ లిప్ బామ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్, లిప్ బామ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బికాజ్ అట్లాంటి వెదర్లోకి మనం వెళ్తున్నప్పుడు లిప్స్ చాలా డ్రై అయిపోతాయి కాబట్టి మనం మాయిశ్చరైజ్ మన ఫేస్ని చేసుకోవాలి, మన లిప్స్ని కూడా చేసుకోవాలి. సో మన బాడీని చేసుకోవాలన్నా కూడా మాయిశ్చరైజర్ వెరీ ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ ఫర్ ఫేస్. నెక్స్ట్ వచ్చేసి మస్కిటో రెపెలెంట్ స్ప్రే ఒకటి. మస్కిటోస్ బికాస్ వెళ్ళిన ప్లేసెస్ మనకి తెలియదు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. మస్కిటో రెపెలెంట్ స్ప్రే ఒకటి మెయింటైన్ చేయడం బెస్ట్. నెక్స్ట్ శానిటైజర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెట్ వైప్స్. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి టూత్ బ్రష్ కామన్ అవన్నీ. ఒక కోంబ్ ఒకటి, దువ్వెన ఒకటి. నెక్స్ట్ హెడ్ బాత్ ఏమైనా చేయాలి అనుకుంటే షాంపూ ప్యాకెట్స్ ఉంటాయి కదా చిన్నవి, అవి ఒకటి. సో ఇవి బేసిక్ క్యారీ చేయవలసిన మనవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్. ఆఫ్ కోర్స్ బేసిక్ మెడిసిన్స్ మనం క్యారీ చేయాలి. నెక్స్ట్ టెక్ ప్లస్ ట్రావెల్ అంటే నాలాంటి వాళ్ళకి అనమాట. మీన్స్ ఒక యూట్యూబర్స్కి ఎవరైతే ఉంటారో సో వీడియో షూట్ చేయాలి, ఆ ప్లేస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న వాళ్ళకి కెమెరా ఆర్ ఫోన్ అదొకటి. ఎక్స్ట్రా మెమొరీ బికాస్ మనం ఎక్కువగా షూట్ చేస్తే అసలు స్టోరేజ్ అయిపోద్ది మనం షూట్ చేసే కొన్ని ప్లేసెస్కి అయితే. అండ్ చిన్నవి అట్లా చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా మెమొరీ కార్డ్ ఏమైనా తీసుకోవడం ఆర్ ఫోన్లోనే ఏమైనా స్పేస్ చూస్ చేసుకోవడం ముందుగా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్ పిల్లో. కార్ కానీ ఆర్ బస్సులో ట్రావెల్ చేస్తే బస్సుకి కానీ నెక్ పిల్లో కూడా ఉంటే వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళకి ఆర్ ఇంకా రిలాక్స్ అవుతున్న వాళ్ళకి కూడా నెక్ పిల్లో ఇస్ ఇంపార్టెంట్ అంటున్నా. సో ఈజీ టు ఫాలో చెక్ లిస్ట్ నాకు తెలిసి. డెఫినెట్లీ ఎవరికైనా కావాలి నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోవచ్చు. ఐ థింక్ దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఏమైనా ప్లేసెస్కి వెళ్ళాలనుకున్నా, ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళాలి అనుకున్నా, సో అటువంటి వాళ్ళకైతే దిస్ ద బెస్ట్ యూస్ఫుల్ వీడియో. డెఫినెట్లీ క్యారీ చేయవలసినవి కొన్ని, క్యారీ చేయకూడనివి సేఫ్టీ ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.